కాలక్రమేణా సమాజంలో వచ్చిన మార్పులని మనం ఏం చేయలేం. కాకపోతే సూర్యోదయానికంటే ముందు నిద్రలేవని వారిని లక్ష్మి వరించదు అని అంటారు. నిజమేనా? ఈ సూర్యాస్తమయము, సూర్యోదయం ఈ రెండిటిని ఉభయ సంధ్యలు అంటారు. హ్మ్. అంటే 2 సంధ్యలు. సంధ్యాకాలంలో నిద్రపోయే వాళ్ళని లక్ష్మి వరించదంటారు. అంటే వాడు శ్రీమంతుడు కాలేడు హ్మ్. అని దాని అర్థం. ఏమిటి నువ్వు సూర్యోదయానికంటే ముందు లేచి, నువ్వు చేయవలసిన పూజా పురస్కారాలు చేసుకొని యూ స్టార్ట్ యువర్ డే. అప్పుడు ఫలితం బాగుంటుంది అని చెప్పటం దీన్ని. అలాగే సాయంత్రం కూడా తప్పకుండా దీపారాధన చేసి దండం పెట్టుకోవటం. హ్మ్. ఇంతకంటే కఠినతరమైన ఉండేది సూర్యోదయానికి సూర్యాస్తమయానికి 2 సంధ్యల్లో అర్ఘ్యం సమర్పించటం. అంటే దోశల్లో నీళ్లు తీసుకొని సంధ్యావందనం చేయటం. ఉదయం సంధ్యావందనం, సాయంత్రము సంధ్యావందనం. ఉభయ సంధ్యలు అన్నాం కదా. హ్మ్. పొద్దున చేసేది సంధ్యావందనమే, సాయంత్రము చేసేది సంధ్యావందనమే. సూర్యుడికి ఎదురుగా నిలబడి చేసేవి ఇవి. ఇప్పుడు అంత స్థితి లేదు. ఎట్లా ఉండేదంటే ఏదైనా ఊరు వెళ్తున్నారనుకోండి, హ్మ్. అంటే ఎంత నియమంగా ఉండేవాళ్ళంటే ఏదైనా ఊరు వెళ్తున్నారు, సో చీకటి పడుతోంది, ఆ సమయంలో సంధ్యావందనం చేసే సమయం. ఆ దగ్గరలో ఏదైనా చెరువు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ గుర్రమో లేకపోతే ఏదో బగ్గినో అక్కడ ఆపేసి దిగి ఆ చెరువులో దిగి సంధ్యావందనం చేసుకొని మళ్ళీ బయలుదేరేవాళ్ళు. అంత నిష్టగా ఉండేవాళ్ళు. హ్మ్. మనకి రావణాసురుడి కథ తెలుసు కదా. అతను శివుడిని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగం పొంది దాన్ని లంకకు తీసుకొని వెళ్ళటానికి వెళ్తూ ఉంటాడు చేతిలో పట్టుకొని. కానీ సంధ్యావందనం సమయం వస్తుంది. ఆ సంధ్యావందనం సమయంలో దగ్గరలో సముద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి, లేకపోతే తను నియమం తప్పినవాడు అవుతాడు. హ్మ్. అంత నియమంగా ఉండేవాళ్ళు. మరి చేతిలో ఉన్న శివలింగాన్ని ఏం చేయాలి? హ్మ్. అప్పుడు అక్కడ పశువులు కాసే ఒక బాలుడు ఉంటే వాడి చేతికిచ్చి నువ్వు ఇట్లా పట్టుకో, నేను వెళ్ళే వస్తాను, సంధ్యావందనం చేసి వస్తానని వెళ్తే దానికి ఒక కథ ఉంది. ఆ బాలుడు ఎవరో కాదు, విఘ్నేశ్వరుడు. ఈయన ఆత్మలింగాన్ని లంకకు తీసుకొని వెళ్తే ఇంకా పరమశివుడు అక్కడికే వెళ్ళాలి. అతనితో పాటు పార్వతి వెళ్తుంది, అతనితో పాటు సర్వగణాలు అక్కడికి వెళ్ళిపోతాయి, కైలాసం ఖాళీ అవుతుంది. అది కాకూడదు అని వీళ్ళు ఒక పన్నాగం పన్నుతారు. ఈ సంధ్య అవుతుంది, ఈ సంధ్యావందనానికి ఎట్లాగో రావణాసురుడు వెళ్తాడు, భూమి పైన పెడితే మళ్ళీ తీసుకోవటం కష్టం, అది రాదని చెప్పేస్తారు. భూమికి ఆకర్షింపబడి ఉండిపోతుంది అట్లా. సో ఈ బాలుడికి ఇచ్చిపోతాడు, ఆయన ఏదో 1, 2, 3 అంటాడని భూమి మీద పెట్టేస్తాడు. ఆ సంధ్యావందనం అనేది అంత నియమంగా పాటించేవాళ్ళు. అంత కష్టపడి సంపాదించుకున్న శివలింగాన్ని కూడా ఒక బాలుడికి ఇచ్చి ఆ సమయానికి సంధ్యావందనం చేసుకోవటానికి వెళ్తాడు రావణాసురుడు. అంటే ఇప్పటికీ ఉన్నారు అట్లాంటి వాళ్ళు, లేరని నేను అనటం లేదు, కానీ చాలా అరుదుగా ఉన్నారు ఆ సమయం పాటించేవాళ్ళు. హ్మ్. నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నాను ట్రైన్లో, అది సెకండ్ ఏసీ అనుకుంటాను. అమెరికా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. హ్మ్. వాళ్ళతో పాటు వాళ్ళ తండ్రి గారు ఒక వృద్ధుడు ఉన్నారు. హ్మ్. ఉదయం 5 అవుతుంటే ఆయన లేచి, అది ఏసీ కంపార్ట్మెంట్ కదా, కొంచెం బాత్రూమ్ క్లీన్గానే ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి స్నానం చేసేసి ఆ నీళ్లు బాటిల్లో తీసుకొని వచ్చి దోసట్లో పోసుకొని డోర్ దగ్గర నిలబడి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నాడు ఆయన. హ్మ్. అబ్బా, ఈ కాలంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. అంత నియమంగా చేసేవాళ్ళు ఉన్నారు, లేరని చెప్పడానికి వీల్లేదు. కానీ ఆ నియమములో వచ్చేటటువంటి పవర్ అది. అయితే ఇప్పుడు ఏమైపోయింది, షిఫ్ట్ డ్యూటీలు ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, ఇవన్నీ డ్యూటీసు. రాత్రి 10 గంటలకి డ్యూటీ ఎక్కితే పొద్దున 6 గంటలకు డ్యూటీ అయిపోతుంది. అప్పుడు
ఇంకా ఒక్కోసారి సూర్యుడు కూడా ఉదయించడు. ఉమ్, ఈ రాత్రంతా పని చేసిన వాళ్ళు అప్పటికప్పుడు సంధ్యావందనం ఎక్కడ వదులుతారు? మళ్ళీ వీడు నైట్ డ్యూటీ అంతా చేసేసి వచ్చి ఇంటికి వచ్చేసి పడుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తున్నాము. విదేశాల్లో ఉండే కాలమానం ప్రకారము వాళ్ళకి పొద్దైతే మనకు రాత్రి. వాళ్ళ వర్కింగ్ అవర్స్ ప్రకారం మనం పని చేయాలి కాబట్టి రాత్రి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉండి కూడా చేస్తారు. పొద్దున తెల్లవారుజామున పడుకుంటారు. ఉమ్, ఎప్పుడో 10-11 గంటలకు లేస్తారు. కష్టపడుతున్నారు కానీ ఈ నియమాలన్నీ పాటించటం లేదు. ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఒక ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. నువ్వు గొప్ప సైంటిస్టు కాదలుచుకున్నావా, గొప్ప శ్రీమంతుడివి కాదలుచుకున్నావా, గొప్ప టెక్నీషియన్ కాదలుచుకున్నావా, ఏదన్నా దేంట్లో ఏ ఫీల్డ్లోనైనా నువ్వు ఇంత గొప్పవాడివి కావాలని ఒక లక్ష్యం నీకు బలంగా ఉంటే ఆ లక్ష్యం కోసం పని చేయాలి. రాత్రింబవళ్ళు పని చేయవలసిందే. అప్పుడు నియమాలన్నీ మనం పాటించలేము. ఒక సైనికుడు ఉన్నాడు, ఎక్కడ పూజ చేసుకుంటాడు, ఎక్కడ సంధ్యావందనం చేస్తాడు, అడవుల్లో పడి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండాలి రాత్రంతా. వాళ్ళ డ్యూటీ అది, దేశాన్ని రక్షించటం. అటువంటప్పుడు ఏమిటంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజు నియమం తప్పకుండా ఈ సైనికులందరి తరఫున తను ఉభయ సంధ్యల్లో అర్ఘ్యం వదిలేవాడు. అంతేకాకుండా చాలా నియమంగా ఉండటం వల్ల ఆ బలం, ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళందరికీ వర్తిస్తుంది. రాజులు అట్లా నియమంగా ఉండేవాళ్ళు, మంత్రులు, సేనాధిపతులు వీళ్ళందరూ. ఎందుకంటే ఈ మొత్తం సైన్యం తరపున వాళ్ళు ఇవన్నీ ఆచరించేవాళ్ళు. వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, ఈ ఉభయ సంధ్యల్లో అర్ఘ్యం వదలటం ఇవన్నీ. అట్లాగే మన ఇంట్లో మనం ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా కూడా ఇంట్లో ఒక పెద్ద దిక్కు, ఇలా ఇంట్లో ఒక మనిషి ఎవరో ఒకరు వీటిని నియమంగా పాటించడం పెట్టుకుంటే అది ఆ ఇంట్లో మొత్తం కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. లక్ష్యం గట్టిగా పెట్టుకున్న వాళ్ళు ఇది తూచా తప్పకుండా పాటించాలి. సపోజ్ ఒక మనిషి ఉన్నాడు, అతను గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నాడు, అతను గొప్ప స్థితిమంతుడు కావాలనుకున్నాడు. అంబానీని చూడండి, ఐ హావ్ సీన్ అంబానీ స్టేట్మెంట్. ఎప్పుడు కూడా సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం అప్పుడు ఆయన బెడ్లో ఉండడంట, మెళకునే ఉంటాడంట. ఎన్నో సంవత్సరాలు బట్టి అట్లా చేస్తున్నాడంట. కాబట్టి అతడు స్థితిమంతుడయ్యాడు. ఇదంతా నేను చెప్పటం లేదు, కానీ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దానికి కావాల్సిన నియమాలు తెలుసుకొని అట్లా ఫాలో అయితే మానసిక బలం పెరుగుతుంది. ఈవెన్ యోగి ఉన్నాడు ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన 3:30కు లేస్తాడని దినచర్య అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో ఆయన చీఫ్ మినిస్టర్ కాక ముందటి నుంచే ఒక యోగి కదా. పొద్దున 3:30కు లేవటం అతని నియమం. 3:30కు లేచి కావాల్సిన పనులన్నీ చేసేసుకొని, ధ్యానము ఇవన్నీ చేసేసుకొని 7 గంటలకో ఎప్పుడో ఆయన ఆఫీస్కి వస్తాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా అంతే. 3:30కు లేచి అన్ని కార్యక్రమాలు చేసుకొని 5:30 నుంచే ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ పొద్దున. మళ్ళీ రాత్రి 9 అయిందంటే ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. 9 గంటలకు తినేయటం, పడుకోవటం, పొద్దున 3:30కు లేవటం. ఇది వాళ్ళ దినచర్య. అంటే ఉభయ సంధ్యల్లో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు కూడా వీళ్ళు యాక్టివ్గా ఉండి ఒక పద్ధతిలో ఆరాధన చేసుకునేవాళ్ళు. సో వీళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ మన భారత ప్రధానమంత్రి. సో మీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఇవన్నీ పాటించండి. మనకు లక్ష్యం లేదు, పెద్దగా లైఫ్లో ఇంట్రెస్ట్ లేదు, పెద్దగా పట్టించుకోవటం లేదు, ఇవన్నీ నమ్మకాలు లేవు, వదిలేయండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్, ఇవి పాటించండి. మీకు కేవలము లక్ష్మీ అనుగ్రహమేనే కాదు, ఆత్మానుగ్రహం. ఆత్మానుగ్రహం ఉంటే సర్వము అనుగ్రహం వచ్చినట్టే మనకి. ఆత్మానుగ్రహం అంటే అది మనలో ఉండే ఆత్మ మనల్ని అనుగ్రహించటం. అంటే మనకి మనమే అనుగ్రహ ప్రాప్తులం అవుతే అంతకంటే మించింది ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనసులో మనల్ని మనం ఎప్పుడు విమర్శించుకుంటూనే ఉంటాం. మనసులో ఎప్పుడు మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకుంటూనే ఉంటాం. అది ఊరికే ఉండదు. ఆత్మ అన్నది ఎప్పుడు ప్రబోధం చేస్తూనే ఉంటుంది. వింటామా వినమా అది మన కర్మ. కాబట్టి
మీరు ఉభయ సంధ్యల్లో పొద్దున సూర్యోదయం అప్పుడు మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం అప్పుడు కూడా జాగరూకులుగా ఉండండి. జాగరూకులుగా ఉండండి. మీకు ఆ పవర్ ఏమిటో మీకు ట్రాన్సిట్ అవుతుంది. మెలకుగా ఉండమంటే మంచం మీద పడుకొని మెలకుగా ఉండటము కాదు. మీరు పొద్దున నిద్ర లేచిన తర్వాత సూర్యోదయం సమయంలో తప్పకుండా బయటికి వచ్చి ఓపెన్ అట్మాస్ఫియర్లోకి, వై నాట్ ఇట్ ఇస్ ఎ బాల్కనీ, తూర్పు వైపు బాల్కనీ, మీరు వచ్చి దాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఆ వైబ్రేషన్స్ని. అప్పుడు వెలుతురు నీడ రెండు మిక్స్ అయ్యి క్రమంగా వెలుతురు పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా పూర్తిగా సూర్యోదయం కాదు. ఈ సమయంలో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ మనకి ఏదో చెప్పాలనుకుంటూ ఉంటాయి. మన ఆత్మని ప్రభావితం చేస్తాయి, మనలో విజ్ఞానాన్ని వికసింపచేస్తాయి. సో ఇటువంటివి ఉన్నప్పుడు వాటిని అందుకోవటానికి మనం అక్కడికి వెళ్ళాల్సిందే, అవి మన దగ్గరికి రావు. ఇప్పుడు ఎండ కావాలంటే ఎండ ఉన్న దగ్గరికే మనం వెళ్ళాలి, ఎండ మన దగ్గరికి రాదు. అలాగే ఇవి కూడా, ఇవి ఇంత ప్రబోధాత్మకమైనటువంటి వైబ్రేషన్స్ మన కోసం నిరీక్షిస్తున్నాయి, మనమే నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో ఈ రెండు సమయాలలో వాటిని రిసీవ్ చేసుకోవటానికి అవి ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలంటే పడకలో ఉంటే కుదరదు. వెళ్ళి నిలబడండి. పెద్దగా పూజలు ఎంత చేసే అవసరం లేదు. అవి ఇచ్చేటటువంటి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎటు దిక్కు వెళ్ళాలి, ఏమి చేయాలి, మార్గనిర్దేశకత్వం చేస్తాయి. అట్లా క్రమంగా మనల్ని మనం మోల్డ్ చేసుకుంటాము. పాజిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా రోజు రోజు పెరుగుతూ ఉంటాయి. ముఖంలో వర్చస్సు వస్తుంది, ఆలోచనలో తేజస్సు వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు చిత్తం వచ్చినట్టు ఆలోచించడం మానేస్తాము. ఒక స్థిరమైన ఆలోచనతో స్థిరమైన లక్ష్యం వైపు మనం స్థిరంగా అడుగులు వేయగలుగుతాము, తూలి పడకుండా. ఇవన్నీ కూడా మనని తప్పకుండా అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తాయి. సో ఇంత అద్భుతమైన ప్రకృతి మనకి తోడుగా ఉన్నప్పుడు దాన్ని మనం స్వీకరించి అన్వయించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి.